వీక్షకులందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. 35 సంవత్సరాల కమ్యూనిస్టుల కంచుకోటని టీఎంసీ బద్దలుకొట్టింది 15 సంవత్సరాల కిందట. అదొక రికార్డు. ఒక మహిళ, గట్టిగా 30 కేజీలు చటాగోలు లేని మహిళ వామపక్షాలను ఎదుర్కొని అక్కడ టీఎంసీని అధికారంలో తీసుకొచ్చిందంటే అది సాధారణమైన విషయం కాదు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పూర్తిగా బంగ్లాదేశ్ వాళ్ళకి అప్పచెప్పింది పరిపాలన. బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఒక 50 లక్షల మందిని దిగుమతి చేస్తున్నారు. భారతదేశంలో బెంగాల్లో జనాభా జాలలేదని బెంగాల్కు దిగుమతి చేసుకోవడం, అక్కడ ఆధార్ కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, భారతదేశం మీద జాలడం. ఈ విధంగా ఓటు బ్యాంక్ బాగా పెంచుకున్నారు. దేశ భద్రత కూడా పెను సవాలు ఏర్పడింది. సరిహద్దుల వద్ద పెంచింగ్ వేయాలన్నా కూడా కేంద్రాన్ని సహకరించే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ బెంగాల్ మీద ఫోకస్ పెట్టింది. మామూలుగా అయితే బెంగాల్ మీద వాళ్ళకి ఇంత ఫోకస్ ఉండేది కాదు. ఎందుకంటే బెంగాల్లో 10 సంవత్సరాల కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం 5 ఎమ్మెల్యే సీట్లే. గత ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలి అనే ఉద్దేశంతో 1 సంవత్సర కాలం నుంచే ముందస్తు ప్రణాళికతో ప్రయోగించి సాధ్యమైనంత వరకు ఈ బంగ్లాదేశీయుల ఓట్లు తొలగించగలిగారు. ఇక ఇప్పటికే ఒక 152 నియోజకవర్గాల్లో ఎన్నికలు అయిపోయాయి. ఈరోజు మరో 142 నియోజకవర్గాల్లో చాలా సున్నితమైన ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించింది. ఇక ఎన్ఐఏ నిఘా వర్గాలు అన్నీ మోహరించారు. ప్రతి 50 మంది ఓటర్లకి ఒక వ్యక్తిని నియమించి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ వ్యూహాత్మకంగా ఎన్నికల మేనేజ్మెంటు చక్కగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కనుక బెంగాల్లో అధికారంలోకి రాకపోతే ఇక దేశ భద్రతకు కూడా పెను సవాలు ఏర్పడే ప్రమాదం ఉందనే విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లారు. సంక్షేమ పథకాలు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల మాదిరి హామీలు ఇచ్చారు బాగా. ఇక అక్కడ ఎవరైతే లోకల్స్ ఉన్నారో వాళ్ళంతా ఈ నాన్ లోకల్, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హిందువుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉన్న స్థానికులు మైనార్టీలో పడిపోయారు. ఒక 1000 మంది ఉండే గ్రామం ఈ 15 సంవత్సరాల్లో మరో 2000 మంది వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి గుడిసెలు వేసుకొని, ఇల్లు వేసుకొని, ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసి ఆ ఊర్లో వాళ్ళని తరిమి కొడతా ఉన్నారు. దీంతో స్థానికుల్లో కూడా ఇలాగనే వదిలేస్తే టీఎంసీని కనుక ఇక భవిష్యత్తులో గ్రామాలు ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోవాల్సి వచ్చింది. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. షాజహాన్ లాంటి వ్యక్తులను మనం చూసాం. ఇంకా అలాంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. టీఎంసీ వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉంది. ఎందుకంటే ఓటు బ్యాంకు. వారికి ఏదో 10 కేజీల బియ్యం, ఆ రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఇక కలకత్తాలో అయితే దాదాపు 12 లక్షల మంది బంగ్లాదేశీయులు. ఇండియన్స్ అమెరికాకి ఎలాగైతే పోతారో డాలర్ డ్రీమ్స్తో, బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలోకి దూరితే చాలు ఎలాగోలా బతికేయచ్చు. ఆ విధంగా 40-50 లక్షల మంది బెంగాల్లో అరాచకం సృష్టించారు. తాజాగా ఈ 142 నియోజకవర్గాల్లో కూడా 93% పోలింగ్ నమోదైంది ఇప్పటికే. ఈ పోలింగ్ శాతం ఇంకా 2-3% ఉదయం కల్లా ఆ గణాంకాలన్నీ వచ్చేసరికి కొంత పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపు 96% కూడా దాటిపోయే అవకాశం ఉంది. 24 పరగనాస్ జిల్లాల్లో కనుక బీజేపీ ఒక 6 సీట్లు కనుక కైవసం చేసుకుంటే బీజేపీకి 186 సీట్లు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. కాసేపట్లో ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రారంభమవుతాయి. ఎన్నికలు 5 గంటలకు ముగుస్తాయి. అయితే క్యూ లైన్లో ఉన్న వాళ్ళంతా ఓటింగ్ వేయడానికి అర్హులే కాబట్టి ఆ గేట్ లోపల ఏదైతే పోలింగ్ కేంద్రం ఆవరణ గేట్ కానించి లోపల ఉన్న వాళ్ళు నైట్ 1 గంట దాకా ఓటేసుకోవచ్చు. సరే, అలాంటి కొన్ని కేంద్రాలు మాత్రమే ఉంటాయి. ఇక 6 గంటల నుంచి మొదలవుద్ది ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్లో కొంతమంది బీజేపీకి ఫేవర్గా ఉన్నాయి. మరి కొంతమంది ఇప్పటికే మరొకసారి టీఎంసీ జెండా రెపరెపలాడబోతా ఉంది అనే విషయాన్ని కూడా కొంతమంది మమతా బెనర్జీకి ఫేవర్గా ఉన్నారు. అయితే ప్రజాస్వామ్యం బెంగాల్లో కూని అయిపోయింది అని మమతా బెనర్జీ కిందపడి డోల్తా ఉంది.
ఆ విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక టీఎంసీ అక్కడ గెలిచే అవకాశం లేదని అర్థమైపోయింది. అసలు ప్రజాస్వామ్యం ఉంటే కదా అది కూనీగటానికి. గడిచిన 15 సంవత్సరాల్లో ఎప్పుడూ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది బెంగాల్లో. ఎవడు పడితే వాడిని విదేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి ఉగ్రమూకలను తయారు చేసి వాళ్ళందరినీ పెంచి పోషిస్తే అది ప్రజాస్వామ్యం. స్థానికేతరులు దేశం వదిలేసి వెళ్ళిపోవాలి వేరే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళంటే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంది. గెలిచే అవకాశాలు లేక కేంద్ర బలగాలను దింపి మా ఓట్లు కూడా వేసుకొనియకుండా చేశారు అని మమతా బెనర్జీ చెప్తా ఉంది. విచిత్రంగా ఒక నియోజకవర్గంలో ఈవీఎంల మీద బీజేపీ సింబల్ కనపడకుండా స్టిక్కర్లు అంటించేశారు. అలాంటి పరిస్థితులు ఇప్పటికీ ఇంకా బెంగాల్లో ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడే మకాం వేసి అన్నీ పర్యవేక్షిస్తున్నారు కాబట్టి బెంగాల్లో ఈ మాదిరన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. లేదంటే బెంగాల్లో రక్తపాతం గ్యారెంటీగా జరిగేది. 1000 మంది ఓట్లు ఉన్న గ్రామంలో 60-70 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళని మోహరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఎవరికి మొగ్గు చూపుతాయి, ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.